So good evening dear students of grade 10. Right now we are going to discuss about exercise 3.2 third sum. సో మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో 3.2 ఎక్సర్సైజ్లో సెకండ్ సమ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 3.2 3.3 అనే టూ ఎక్సర్సైజెస్ కూడా మనకి ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్ బేస్ చేసుకుని ఇంకొకటి ఎలిమినేషన్ మెథడ్ బేస్ చేసుకుని చేయాలని చెప్పుకున్నాం. అందులో భాగంగా ఎక్సర్సైజ్ 3.2లో సెకండ్ సమ్ అంటే మనం ఫైనల్ గా ఎం వాల్యూ ఎంతో కట్టాం, అవునా కదా. y = mx+3 అనే ఈక్వేషన్ నుంచి ఎం వాల్యూ అనేది రీసెంట్ గా కట్టడం జరిగింది. సో అదే 3.2 ఎక్సర్సైజ్ లోంచి సబ్స్టిట్యూషన్ బేస్ చేసుకుని ఇంకొక సమ్ అనమాట. ఇది చాలా సార్లు మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది అనమాట. సో ఏంటంటే పాత బ్లూ ప్రింట్స్ ప్రకారంగా చూసుకుంటే అప్పట్లో ఒకప్పుడు ఇది 4 మార్క్స్ వెయిటేజ్ కూడా ఉండేది కాబట్టి 4 మార్క్స్ సమ్ లో మనకి ఎక్కువగా ఇలాంటి మోడల్స్ అనేవి కనబడడం జరిగింది అనమాట ఎగ్జామినేషన్ లో. అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. సో ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి ఒకసారి. ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్, రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయంటున్నాడు అండి. ఓకే, ఎన్ని ఉండేవి? రెండు. ఏ టైప్ ఆఫ్ యాంగిల్స్? సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఆ రెండు యొక్క సమ్ కలిపితే మనకి 180 రావాలి. ఓకే, 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు కాబట్టి ఒకటి ఎక్స్ ఒకటి వై కింద తీసుకోవచ్చు. రెండు అన్నాడు కాబట్టి, ఎందుకంటే మెజర్స్ తెలియదు కాబట్టి వీ కెన్ అజ్యూమ్ యాజ్ 2 యాంగిల్స్ అన్నాడు కాబట్టి ఒకటి ఎక్స్ ఇంకొకటి వై. ఆ రెండు కూడా ఏమంటున్నాడు? సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ అంటే ఆ రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి 180 రావాలి. అయితే అదొక కండిషన్. తర్వాత దాని కంటిన్యూషన్ చూడండి. ఓకే, ద లార్జర్ యాంగిల్ అన్నది అంటే ఆ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ లో లార్జర్ యాంగిల్ అన్నది స్మాలర్ యాంగిల్ తో పోలిస్తే ఎక్సీడ్ అయిందని చెప్తున్నాడు. ఎక్సీడ్ అంటే ఏంటి? చిన్న యాంగిల్ కి ఎంతో కొంత యాడ్ చేస్తే పెద్ద యాంగిల్ వస్తుంది అనమాట. అంటే ఆ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ లో XY లో ఒక లార్జర్ యాంగిల్ అన్నది స్మాలర్ యాంగిల్ తో పోలిస్తే ఎక్సీడ్ అయిందని చెప్తున్నాడు, అంటే పెరిగిందని చెప్తున్నాడు. ఎంత పెరిగింది అంటున్నాడు? 18 degrees పెరిగిందని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ అక్కడ లార్జర్ ఏంటి స్మాలర్ ఏంటో తెలియాలి. అంటే మీకు 2 యాంగిల్స్ అని చెప్పుకున్నాం, ఒకటి ఎక్స్ ఇంకొకటి వై. ఆ రెండు కలిపితే మనకి సప్లిమెంటరీ కాబట్టి 180 రావాలి. అదొక కండిషన్. తర్వాత అందులో ఒకటి లార్జర్ యాంగిల్ ఒకటి స్మాలర్ యాంగిల్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే క్వశ్చన్ ఒకటి లార్జర్ ఒకటి స్మాలర్ అన్నాడు కాబట్టి ఎక్స్ అన్నది లార్జర్ యాంగిల్ వై అన్నది స్మాలర్ యాంగిల్ కింద తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అయితే ఫైండ్ దెమ్, ఆ రెండు యాంగిల్స్ ఏంటి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా లెట్ ఎక్స్ బి ద లార్జర్ యాంగిల్ అనుకోవచ్చు, లేదా ఎక్స్ అన్నదాన్ని నేను లార్జర్ యాంగిల్ కింద అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్ గా వై అన్నది ఏమవుతుంది? స్మాలర్ యాంగిల్ అవుతుంది. కరెక్టా కాదు? ఎక్స్ అన్నది లార్జర్ యాంగిల్, వై అన్నది స్మాలర్ యాంగిల్ అయింది. ఇప్పుడు రూల్ ప్రకారంగా రెండు యాంగిల్స్ ఎలా ఉన్నాయని చెప్తున్నాడు? సప్లిమెంటరీ. అంటే గివెన్ దట్ దీస్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ అంటే ఏంటి? ఎక్స్ అలాగే వై, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి మనకి? 180 రావాలి. సో నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవచ్చా లేదా? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180. ఎందుకు? క్వశ్చన్ లో క్లారిటీగా లార్జర్ ప్లస్ స్మాలర్ రెండు కలిపితే సప్లిమెంటరీ 180 రావాలన్నాడు కాబట్టి అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి క్లూ వాడుకుంటున్నాను. ఎక్సీడ్స్ అంటున్నాడు. ఎవరు ఎక్సీడ్ అయ్యారు? లార్జర్ యాంగిల్ అనేది ఎక్సీడ్ అయింది. అంటే చూడండి, గివెన్ దట్ లార్జర్ యాంగిల్ ఎక్సీడ్స్ స్మాలర్ యాంగిల్ బై 18 degrees. అంటే స్మాలర్ యాంగిల్ కి 18 degrees కనుక యాడ్ చేస్తే లార్జర్ యాంగిల్ అనేది వస్తుంది. లార్జర్ యాంగిల్ అంటే ఎవరు? ఎక్స్. ఈ ఎక్స్ రావాలి అంటే స్మాలర్ యాంగిల్ కి ఎంత యాడ్ చేయాలి? 18. స్మాలర్ యాంగిల్ ఎవరు? వై. దానికి ఎక్సీడ్ అంటాడు కాబట్టి +18 చేయాలి. ఎక్సీడ్ అంటే ప్లస్ పెరిగింది. ఎంత పెరిగింది? 18 పెరిగింది. అంటే స్మాలర్ యాంగిల్ కి 18 యాడ్ చేస్తే లార్జర్ యాంగిల్ వస్తుంది. లార్జర్ యాంగిల్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాలర్ యాంగిల్ వై కి 18 అన్నది పెరిగింది. అంటే y + 18 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు y + 18. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ నుంచి వచ్చింది అనమాట. ఓకే, x అన్నది లార్జర్ యాంగిల్, ఇట్ ఎక్సీడ్ స్మాలర్ యాంగిల్ బై 18 degrees అంటే y + 18. సో x ఈజ్ ఈక్వల్ టు y + 18 అంటే దీని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. దీన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూషన్ మెథడ్ కాబట్టి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1 ఏంటి ఒకసారి చూసుకోండి. ఈక్వేషన్ 1 ఏంటి? x + y = 180. అవునా? ఇప్పుడు x + y = 180 ప్లేస్ లో x ప్లేస్ లో అంటే x ప్లేస్ లో y + 18 రాసుకోవచ్చు లేదా? ఇగో x ప్లేస్ లో y + 18 ప్లస్ y = 180. కాబట్టి y + y 2y + 18. 2y + 18 ఈజ్ ఈక్వల్ టు 180. +18 అటువైపు వెళ్తే -18 కాబట్టి 180 - 18 ఎంత అండి? 162. కాబట్టి 2y ఈజ్ ఈక్వల్ టు 162. y ఈజ్ ఈక్వల్ టు 162/2 ఎంత? 81 అనమాట. సో ఫైనల్లీ
వై వాల్యూ వచ్చింది. వై అంటే ఏంటి, లార్జర్ యాంగిల్ కాదు, స్మాలర్ యాంగిల్, అంటే 81 degrees వచ్చింది. దీన్ని తీసుకొచ్చి 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకే, సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయమన్నాం కాబట్టి ఈక్వేషన్ 1 ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180. ఇందులో వై ప్లస్ ఎంత పెట్టాలి, 81 పెట్టాలి. కాబట్టి ఎక్స్ ప్లస్ 81 ఈక్వల్ టు 180. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 81 ఎంత మనకి 99 అనమాట. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 99, వై ఈక్వల్ టు 81. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఏమో లార్జర్ యాంగిల్ అయిందా లేదా, అంటే వైతో పోలిస్తే వై ఎంత వచ్చింది 81, ఓకే, స్మాలర్ యాంగిల్. ఈ స్మాలర్ యాంగిల్ కి ఎంత యాడ్ చేయాలి మనం, 18, అంటే 81 కి 18 యాడ్ చేస్తే లార్జర్ యాంగిల్ 99 వచ్చిందా లేదా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 99, వై ఈజ్ ఈక్వల్ టు 81. ఇప్పుడు ఈ రెండు ఏమంటున్నాడు, సప్లిమెంటరీ కాబట్టి 99 ప్లస్ 81 చేస్తే మళ్ళీ మనకి 180 degrees అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి, ఓకే, ఇది ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. ఇదొకటి. అలాగే 3.1 ఎక్సర్సైజ్ లో 7th సమ్, మీకు ఆల్రెడీ ఒక ట్రయాంగిల్ కింద ఫామ్ అయ్యి షేడ్ చేసిన ఒక ఏరియా ఉందా, ఆ సమ్ కూడా మనం బాగా చూసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉందన్నమాట. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.